కోల్కతాలో జరిగిన జూనియర్ డాక్టర్ హత్యను నిరసిస్తూ సిద్దిపేటలో వైద్య విద్యార్థులు ర్యాలీ చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాల సురభి మెడికల్ కాలేజ్ జూనియర్ డాక్టర్లు ఆందోళనలో పాల్గొన్నారు. బీజేఆర్ చౌరస్తా నుండి బస్టాండ్ ర్యాలీ వరకు ర్యాలీ నిర్వహించారు. పాత బస్టాండ్ వద్ద జూనియర్ డాక్టర్పై జరుగుతున్న అఘాయిత్యాలపై నృత్య రూపకం ప్రదర్శించారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని, జూనియర్ డాక్టర్లకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. కనీస మౌలిక వసతులు కల్పించాలని, డాక్టర్లకు డ్యూటీ రూమ్లు అందుబాటులో ఉంచాలని కోరారు. లేదంటే తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. అత్యాచారం జరిగింది. నిందితుడి గాలింపులో పోలీసులు సంబంధించిన డాక్టర్లు జూనియర్ డాక్టర్లు సభలో పాల్గొంటున్నారు. వారిని అడ్డుకుంటూనే ఉండండి. ఎన్ని అడ్డంకులు వచ్చినా వారి సభకు జంకు లేదు. ఎదుబడిన నిందితుడు దేశం వదిలి తప్పించుకుంటుండగా పోలీసులకు పట్టుబడ్డారు. చేసేది మీరేనా? నేనే ఊపిరి ఆగిపోయాకే ఊపిరి పీల్చుకున్నా, కొత్తగా మళ్ళీ పుట్టి ఆగస్టు 9వ తారీఖున ఏదైతే అత్యాచారం జరిగిందో ఒక లేడీ డాక్టర్ పైన ఆర్జికర్ మెడికల్ కాలేజ్ కలకత్తాలో జరిగిందో దాన్ని ఖండిస్తూ, దాన్ని వ్యతిరేకిస్తూ మేము ఈ ప్రొటెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. వారం రోజులు అవుతున్నా కానీ ఇప్పటి వరకు ఎటువంటి స్పందన మాకు ఏ గవర్నమెంట్ నుంచి దొరకట్లేదు, ఏ సంఘాల నుంచి దొరకట్లేదు, ఏం జరగట్లేదు. ఒక డాక్టర్కి జరిగితే దొరకట్లేదా, లేకపోతే ఒక అమ్మాయికి జరిగితే దొరకట్లేదా? అమ్మాయికి ఎన్నోసార్లు, ఒక ఆడ మహిళకు ఈ దేశంలో ఎన్నోసార్లు జరిగిన దానికి ప్రొటెస్ట్ సపోర్ట్ అన్నిటికీ దొరికింది. ఇది కేవలం డాక్టర్ అయినందుకు మాత్రాన ఎవరు దీన్ని బయటకు తీసుకురావడం లేదా ఏంటి అనేది మాకు ఇంకొక ప్రశ్నగా మిగిలిపోతుంది. ఎన్నో చేయడానికి ట్రై చేస్తున్నారు. ఫస్ట్ అది సూసైడ్ అని చెప్పారు. సూసైడ్ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ వచ్చి చూసిన తర్వాత ఇట్స్ నాట్ ఏ సూసైడ్, ఇట్స్ ఏ రేప్ అని చెప్పినారు. రేప్ కూడా ఒక అబ్బాయి చేశారు అని చెప్పారు. ఆ ఒక్క అబ్బాయి చేశారని చెప్పిన తర్వాత కూడా ఇది ఎక్కడ పక్కదో పడుతుందని చెప్పి మాలో ఒక డాక్టర్ ఎవరైతే తనకి పోస్ట్ మార్టం చేశాడో తను బయటకు వచ్చి ఇది ఒక్కరితోనే అయ్యే పని కాదు, 10 నుంచి 12 మంది కలిసి గ్యాంగ్ రేప్ చేసినారని చెప్పినారు. అది చేయడం వల్ల ఎక్కడైతే ఇంటరాగేషన్ జరుగుతుందో స్వతంత్రం వచ్చిన ఆగస్టు 15 తారీఖున పొలిటీషియన్స్ అందరూ కళ్ళు మూసుకొని కళ్ళకు గంతలు కట్టుకొని ఉన్న టైంలో ఒక ప్రధానమంత్రి కానీ ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ కానీ ఎవరికి ఏ పట్టింపు లేకుండా ఉన్న టైంలో ఒక 3000 మంది గూన్స్ని ప్రభుత్వ హాస్పిటల్స్ మీదకి, గర్ల్స్ హాస్టల్స్ మీదకి తరలించి అటాక్ చేయించినారు. కానీ ఎక్కడైతే ఇన్వెస్టిగేషన్ అవుతుందో అక్కడ మాత్రం ఏం చేయలేదు. అంటే దాని అర్థం ఏమిటి? ఆగస్టు 9వ తారీఖున ఏదైతే అత్యాచారం జరిగిందో ఒక లేడీ డాక్టర్ ఇప్పుడు ఒకటి అక్కడ కోల్కతాలో జరిగింది, సిద్దిపేటలో జరగదు అని కాదు, ఎక్కడైనా జరుగుతుంది. జరిగింది బయటికి వస్తుంది. అది వచ్చినప్పుడు తదుపరి ఏమన్నా ఇంప్లిమెంటేషన్ ప్లాన్స్ గవర్నమెంట్ ఏమన్నా ఇనిషియేటివ్ తీసుకుంటే అది ఫర్దర్గా మళ్ళీ అలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండడానికి ప్రాపర్గా పనిష్మెంట్ అనేది కానీ లేకపోతే ఏమైనా ప్రోగ్రామ్స్ కానీ స్ట్రిక్ట్ రూల్స్ కనుక గవర్నమెంట్ పెడితే అప్పుడు ఫర్దర్గా ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ జరగకూడదు అని చెప్పి మేము అనేది ప్రొటెస్ట్ చేస్తున్నాం. మళ్ళీ ఏదైతే తనకి జరిగిందో అదకి ఇంకా కేసు అనేది ప్రాపర్గా ఎవిడెన్స్ లేక తనకి ఇంకా జస్టిస్ అనేది రాలేదు. ప్రాపర్గా తన